భగవంతుని యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే ఆయన పూజకి మనం సమర్పించే ద్రవ్యాల్లాగే ఉంటుంది. భగవంతుని దగ్గర పెట్టే పుష్పాల్లో జపా పుష్పం ఒకటి, దాని పేరే జప. అది ఎరుపు రంగులో ఉంటుంది. ఆ జపా పుష్పం గనక శివలింగం దగ్గర పెడితే, స్ఫటిక శివలింగం దగ్గర ఈ జపా రంగు ఎరుపు రంగు ఉంది, అది అందులో ప్రతిఫలిస్తుంది. ఇప్పటికీ మీకు శివలింగాల్లో స్ఫటికలింగం చాలా గొప్పదండి. స్ఫటికలింగ దర్శనం మహాపాపనాశనం అంటారు. అంటే ఏమిటి? నిజమే, పాపనాశనమే. ఎలాగా? మనం అవగాహన చేసుకుంటే ఊరికే ఇలా ఎలా అనుకుంటే కాదు. ఇక్కడ స్ఫటికలింగ దర్శనం మహాపాపనాశనం అని. ఎందుకంటే స్ఫటికలింగాన్ని మీరు చూస్తే మీరే కనపడతారు అందులో. స్ఫటికం ఎదురుగా ఏది ఉంటే అది అందులో ప్రతిఫలిస్తుంది. అద్దం లాంటిది స్ఫటికం. అంటే అర్థం, నువ్వు శివుడే, నువ్వు శివుడే, నువ్వు తెలుసుకోకపోవడం వల్ల పాపాత్ముడు అనుకుంటున్నావు అని స్ఫటికలింగం మనకి చెబుతోంది. అది స్ఫటికలింగ దర్శనం. అది మానేసి ఎక్కడో స్ఫటికలింగం ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టి వచ్చిన వాటికల్లా చూపించడానికి కాదు. ఎంతసేపు ఎగ్జిబిషన్ మనకు బాగా ఇష్టం.